వాకిట్లో ఉండే తులసి చెట్టును ఆడబిడ్డగా పూజిస్తాం. మరి మీకు పుట్టిన ఆడబిడ్డను ఎందుకు చెత్త పుట్టగాలు చేస్తున్నారు? అపరూపమైనదమ్మ ఆడజన్మ అంటాం, మరి అంతలోనే అందాల ఆటబొమ్మ అంటున్నారు. రాఖీ కట్టిన చెల్లికేమో రక్షణగా నిలబడతావు, మరి రోడ్డు మీద నడిచే చెల్లినేమో రోడ్డు కూతలు కూస్తావు. భుజం తట్టే తల్లిని భూమాత అంటారు, మరి మీ పిల్లల తల్లిని ఎందుకు కట్నం కోసం కాటికి పంపుతావు? ఒకప్పుడు స్త్రీలు వంటగదికి మాత్రమే పరిమితం అయ్యేవారు. బాల్య వివాహాలు, సతీసగమనం వంటి అనేక విషయాల్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ రాను రాను కుటుంబ వ్యవస్థలో సమాజంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఒకవైపు కుటుంబ బాధ్యతలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా మరోవైపు అన్ని రంగాల్లో తనేంటో నిరూపించుకుంటూ నేడు ప్రపంచాన్ని సైతం శాసించే విధంగా ఎదిగింది స్త్రీ శక్తి. మనసారాను కీర్తించి పులకించినది ఈ జనధాత్రి. నిండుగా ఉందిలే దుర్గతీరణం, ఉందిలే జన్మకు దైవ కారణం. నువ్వుగా వెలిగే ప్రతిభాగుణం, ఆ నటరాజుకు స్త్రీ రూపం. One teacher, one book and one pen can change the world. Education is one of the blessings of life and one of its necessities. But things did not remain the same. Women were flogged. People were killed. And our beautiful dreams turned into nightmares. నీకేమి తక్కువ, నిన్నే నువ్వు గుర్తించవా? నీలోను ఉంది చూడు ఉక్కు నరం. నువ్వెంటో చూపించవా? నిన్నే నువ్వు గెలిపించవా? నీకే తెలియని నీలో సత్తా ఉక్కు నరం. నిజమే గుర్తించగా సర్వంటూ ఒకరల్లగా కానీ కల్పించిన దేశం
అరే ఏరి పాలు తీరాలన్నీ వల్ల కాకున్న వాళ్ళను ఊంచాలిగా గోరె కవి కల్పి బాటని జారి జారి ధారి చక్కని సేరి అయ్యేంత నాగలంటే ఊరుకోక శక్తి నీవని జాతి కాయ ముక్తి కాదు నుని